పోలీస్ స్టేషన్ తరఫున ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మాకు పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21కి పురస్కరించుకొని ఈ అమరవీరులకు సంబంధించిన వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా గౌరవ ఎస్పీ మేడం, అట్లాగే రూరల్ డిఎస్పీ సార్, మా పొదలకూరు సిఐ సార్ వీళ్ళందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మేరకు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేద్దామని చెప్పని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎందుకు అని అంటే మాది నేషనల్ హైవే స్ట్రెచ్, మాకు మనుగోలు తరఫున 13 to 15 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. ఈ స్ట్రెచ్ లో నిత్యం మనకి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, బ్లడ్ లాస్ అయిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. సో బ్లడ్ యొక్క ప్రాముఖ్యత అనేది మేము నిత్యం చూస్తూ ఉంటాం. బ్లడ్ లేకుండా చనిపోయిన వాళ్ళ పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని చెప్పిన ఉద్దేశంతో అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది 26వ తారీఖు, ఈ అక్టోబర్ నెల 26వ తారీఖు ఆదివారం ఉదయం మాకు మనుగోలులో కళ్యాణ మండపం ఒకటి ఉంది. ఆ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. పద్మనాభరెడ్డి గారికి సంబంధించిన కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది. మా అధికారులు అట్లాగనే నాయకులు అందరూ, ప్రతి ఒక్కరు, ప్రెస్ వాళ్ళు అందరూ అటెండ్ అయ్యి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి రక్తదాతలు మనం రక్తం ఇవ్వడం వల్ల అనేక మంది ప్రాణాలు నిలబెట్టడానికి, అట్లాగే చాలా మంది ఇచ్చేదానికి మనం ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఆశిస్తూ 26వ తారీఖు ఆదివారం అక్టోబర్ లో ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యి దీనికి రక్తదానం చేసి ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ సదరు రక్తదాన శిబిరం వచ్చేసి మనకు మనుగోలు హెడ్ క్వార్టర్ లో సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో వాళ్ళ దాతృత్వంతో కూడా ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ముఖ్యంగా యూత్ గాని, స్టూడెంట్స్ గాని, నాయకులు దగ్గరుండి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటాం.